నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. వారి రాశి ప్రకారం ఏ క్షేత్రాన్ని దర్శించాలి, తద్వారా దర్శిస్తే వచ్చేటటువంటి పుణ్యం ఏమిటి, ఎట్లా వాళ్ళ పూర్వజన్మ పాపం ప్రక్షాళన అవుతుంది, ఇవన్నీ సవివరంగా తెలియజేస్తున్నారు. ద్వాదశ రాశిలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రాశిగా అభివర్ణిస్తారు సింహరాశిని. చాలా రాయల్ యానిమల్ ఉంది కాబట్టి. అంతేనా? నిజంగానే అలాంటి రాయల్ తోనే ఉంటారా సింహరాశి వారు? అసలు సింహరాశి వారు ఏ క్షేత్రాన్ని దర్శించాలి ఒకసారి మీరు? తప్పకుండా అండి. అంటే సింహం వారికి ఏంటంటే యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. యూనిక్గా ఉంటారు. కొంచెం అంటే వాళ్ళు చిల్లరగా పిచ్చి పిచ్చిగా ఉండడం ఇష్టం ఉండదు వాళ్ళకి. కొంచెం లాయల్గా ఉండడం ఇష్టపడుతూ ఉంటారు సింహం వారు. చాలామంది తెలియక కోపం వాళ్ళకి ఎక్కువ అంటారు. అలా ఏమి ఉండదండి, కోపమే ఉండదు. చాలా సరదాగా ఉండేవాళ్ళని చాలామందిని చూశారు. సింహ లగ్నంలో పుట్టినా, సింహరాశిలో పుట్టినా కూడా. అయితే ఇందులో ఉండే నక్షత్రాలు కనుక చూసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర. మఖ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా గణపతిని ధ్యానం చేయాలి, పుబ్బవారు అమ్మవారిని, అండ్ ఉత్తర నక్షత్రం వాళ్ళు సూర్యభగవాను ఎక్కువ ఆరాధన చేయాలి. అయితే ఇందులో ఈ 3 నక్షత్రాల్లో ఎందులో పుట్టినా అయితే వీళ్ళకి ఏంటంటే సింహం వారికి పంచమ భాగ్యాలు కనుక తీసుకుంటే ఎక్కువ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్ళాలండి. నృసింహస్వామి క్షేత్రాలు, శక్తి ఆలయాలు ఉంటాయి మనకి. దశమహావిద్యలు చేసేవి ఉంటాయి శక్తి ఆలయాలు. కామాఖ్య కావచ్చు, తారాపీఠ కావచ్చు, శక్తిపీఠాలకి ఎంత వెళ్తూ ఉంటే కూడా అంత వీళ్ళకి మంచిది ఉంటుంది చెప్పాలంటే. అండ్ వీళ్ళకి సింహం వారికి ఇప్పుడు ప్రజెంట్ రాశిలో కేతు సంచారం జరుగుతుంది గోచారంలో. కాబట్టి వీళ్ళు నవంబర్ వరకు కూడా, ఇప్పుడు మనం 2026 మే మాసంలో మాట్లాడుకుంటున్నాం. సో 2026 నవంబర్ వరకు లగ్నంలో కేతు సంచరిస్తుంటాడు వీళ్ళకి. దీనివల్ల ఏమవుతుంటుంది అంటే ఏదో తెలియని, అంటే మానసికంగానేమో కొంచెం ఆధ్యాత్మికం వైపు ఎక్కువ లాగుతూ ఉంటుంది. ఏవో తెలియని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక క్లారిటీ ఎక్కడో మిస్ అవుతుంటుంది, దేనికోసం అన్వేషణ జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో వీరికి. వీళ్ళు ఇప్పుడు కనుక నిద్ర లేస్తూనే గణపతిని తలుచుకొని నిద్ర లేచినట్లయితే ఖచ్చితంగా వీరికి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అద్భుతం సార్. సో ఇట్లా అయితే నక్షత్రాల వారిగా కూడా మీరు చెప్తున్నారు కాబట్టి 3 నక్షత్రాల వారు ఏ ధ్యానాన్ని చేసుకోవాల్సి ఉంటుంది సార్? ఇందాక నేను చెప్పానుగా, కేతు మకాయము గణపతి, పుబ్బాయేమో అమ్మవారు, ఉత్తరాయేమో ఈ యొక్క సూర్యభగవాన్ని ధ్యానం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలకు వెళ్ళడం మంచిది. వీరికి ఒక 1 year 3 months తర్వాత ఏళ్ళనాటి శని కాదు, భాగ్యంలో శని సంచారం జరుగుతుంది. అష్టమ శని అయిపోద్ది. అష్టమ శని అయిపోయి భాగ్యస్థానంలో శని సంచారం జరిగేటప్పుడు వీళ్ళు వెళ్ళే క్షేత్రాలు ఎక్కువగా కాలభైరవ క్షేత్రానికి వెళ్తుంటారు. అప్పుడు ఎక్కువగా నరసింహస్వామి క్షేత్రంతో పాటు ఆ 2.5 years అంటే భాగ్యస్థానంలో శని సంచారం జరిగేటప్పుడు అది వీళ్ళకి చాలా అంటే చాలా మట్టుకు, అంటే ఇది ఎక్కడ తోడ్పడుతుంది అంటే, ఇప్పుడు మీకు గమనిస్తే కనుక భాగ్యస్థానంలోదే ఎందుకు వెళ్ళాలి అంటే, దేవతా స్థానంగా జ్యోతిషాస్త్రంలో 9th house చెప్పారు. మనం చూడండి, వీడు భాగ్యవంతుడురా అంటాం, నిర్భాగ్యవంతుడు అంటాం. అంటే ఏమిటి? భాగ్యస్థానం డిసైడ్స్ ఈ వ్యక్తి భాగ్యవంతుడా కాదా అనేది 9వ భావం వాడిని డిసైడ్ చేస్తుంది. మరి అలాంటప్పుడు మీరు 9th house రిలేటెడ్ సంబంధించిన దేవతా క్షేత్రాలకు కనుక దర్శించుకున్నట్లయితే భాగ్యం మీకు కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అలా చూసుకోవాలి. రైట్ సార్. అయితే ఖచ్చితంగా సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అనేది ఇంకా జీవిత పర్యంతం కనుక చేసుకుంటే మంచి అభివృద్ధి, చాలా మంచి అభివృద్ధి ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. అండ్ అంటే వీళ్ళు దత్తాత్రేయుడిని చేసుకోవచ్చు, పూజాది కార్యక్రమాలు, కానీ క్షేత్రానికి వెళ్ళేది మాత్రం లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ హైదరాబాద్ అయితే యాదగిరిగుట్ట, మనకి లక్కీగా యాదగిరిగుట్ట ఉంది. వైజాగ్ సైడ్ అయితే మన ఇది ఉంది, ఇది సింహాచలం. వైజాగ్లో అయితే సింహాచలం ఉంది. సో ఆ రకంగా వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటూ ఉంటే. ఇంకోటి ఏంటంటే, గోచారంలో గ్రహాలు వచ్చినప్పుడు ఆ క్షేత్రాలకు వెళ్ళడం మంచిది. ఏ గ్రహం అయితే వచ్చిందో వాళ్ళ పర్సనల్ చార్ట్లో 9th house ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన క్షేత్రానికి వెళ్ళొచ్చు. గోచారంలో ఉన్నప్పుడు ఏంటంటే తాత్కాలికంగా అప్పటి వరకు మీరు పలానా క్షేత్రానికి వెళ్తే బాగుంటుంది. గ్రహం ఉంటే అది లైఫ్ లాంగ్, అధిపతి కూడా లైఫ్ లాంగ్, ఇంకా అట్లా అనమాట.
చాలా చక్కగా తెలియజేశారు సార్. ఖచ్చితంగా సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం చేత పూర్వజన్మ పాపం నుంచి బయటపడి అదృష్ట యోగం వాళ్ళకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.